చూసేదంతా సత్యం కాదు, విన్నదంతా నిజం కాదు. పగిలిన ఈవీఎం మాత్రమే కంటికి కనిపిస్తోంది. దాని వెనుక విఫలమైన వ్యవస్థలు మాత్రం కనిపించవు. మాచర్ల అత్యంత సమస్యాత్మక ప్రాంతం. చంద్రబాబు, జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడ విధ్వంసాలకు కుట్ర చేశారు. ఇది అస్సలు కనిపించదు. కానీ పిన్నెల్లి ముందే పసిగట్టారు. ఈసీకి లేఖ రాశారు. భారీ భద్రత కావాలన్నారు. ఆ లేఖ ఈసీ ఇన్బాక్స్లో అలాగే ఉండిపోయింది. పోలింగ్ రోజున టీడీపీ అరాచకాలు, దౌర్జన్యాలు, బూతుల ఆక్రమణలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లపై దాడులు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై మోకదాడులు, ఆఖరికి రిగ్గింగులు. ఇంత జరుగుతున్న వ్యవస్థలు పాపం చేతులు గట్టుకుని చూస్తూ ఉండిపోయాయి. అయ్యా, ఈ దాడుల్ని ఆపండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ పోలింగ్ రోజున మధ్యాహ్నం 3 గంటలకు పిన్నెల్లి లేఖ రాశారు. వ్యవస్థ స్పందించలేదు, సైలెంట్గా ఉండిపోయింది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మరో లేఖ రాశారు. రీపోలింగ్ జరపకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమే లేదంటూ అర్థించారు. వ్యవస్థ స్పందించలేదు, సైలెంట్గా ఉండిపోయింది. 8 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు లోకేష్ ఎడిట్ చేసిన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వెంటనే ఏపీలోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలన్నింటిలో కదలికి వచ్చేసింది. పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలంటూ ఆదేశాలు కూడా వచ్చేశాయి. ఒక్కటి మాత్రం నిజం సార్, 8 రోజులు గడిచాక, ఈ మధ్యలో పల్నాడు జిల్లా అధికారులు సస్పెండ్ అయ్యాక లోకేష్ దగ్గరకు వచ్చిన వీడియో మన ఈసీ అధికారుల దగ్గర ఎందుకు లేదన్నదే అసలు ప్రశ్న. వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ ఉన్నదే వాళ్ళ దగ్గర కదా, మరి ఈ వీడియో ఇంతకాలం ఎలా మిస్ అయింది? మళ్ళీ అడుగుతున్నా, అందరూ ఆలోచించండి. వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ ఉన్నదే వాళ్ళ దగ్గర కదా, మరి ఈ వీడియో ఇంతకాలం ఎలా మిస్ అయింది? ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఎడిట్ అయ్యేంత వరకు ఆగిందా? ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఆ వీడియో వెనుక అసలు నిజమేంటో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, మే 13న పాల్వాయి గేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లను టీడీపీ గుండాలు అడ్డుకున్నారు. ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే. పాయింట్ నెంబర్ 2, పాల్వాయి గేట్లోని అన్ని బూత్లను ఆక్రమించి పచ్చగుండాలు రిగ్గింగ్ చేశారు. ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే. పాయింట్ నెంబర్ 3, బ్రహ్మారెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే. పాయింట్ నెంబర్ 4, మాచర్ల సమస్యాత్మక ప్రాంతం కాబట్టి భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే. పాయింట్ నెంబర్ 5, టీడీపీ అరాచకాలు చేసింది కాబట్టి రీపోలింగ్ జరపాలని 3 గంటలకు పిన్నెల్లి లేఖలో కోరారు. ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే. పాయింట్ నెంబర్ 6, ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసింది కాబట్టి రీపోలింగ్ జరపాల్సిందేనంటూ సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు మరో లేఖ రాశారు. ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే. పాయింట్ నెంబర్ 7, టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్ రోజున 2 లేఖలు పిన్నెల్లి ఈసీకి రాశారు. ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే. పాయింట్ నెంబర్ 8, 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనట్లు ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే. పాయింట్ నెంబర్ 9, మరి టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఆ వీడియోలు బయట పెట్టలేదు. ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే. పాయింట్ నెంబర్ 10, లోకేష్ ఫిర్యాదుతో 8 రోజుల తర్వాత వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలు ఇచ్చారు. ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే. ఈ 10 పాయింట్లు విన్న తరువాత వీడియో వెనుక ఏం జరిగిందో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాగార్జున రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, ఇక బీవీ రావు గారు, జనసేన మాజీ నాయకులు, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. ఎస్, రవిచంద్రారెడ్డి గారు, ఈసీ దగ్గర ఉండాల్సినటువంటి వీడియో వెబ్కాస్టింగ్ పెట్టి లైవ్లో చూస్తున్నారు. అందరూ లైవ్లో చూస్తున్నటువంటి వీడియో ఇప్పుడు ఎడిట్ అయ్యి లోకేష్ దగ్గరికి వెళ్ళింది, టీడీపీ సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళింది. ఆ వీడియోను చూపించి ఈ వీడియో ఆధారంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేయాల్సిందే. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులేవో ఆదేశాలు వచ్చాయి. సో ఆయన కోసం ఇప్పుడు వెతుకుతున్నారు. నేను ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాను. రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. సార్, అందరూ గమనించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి. ఎందుకంటే ఆ వీడియో అనేది దాదాపు 24 గంటల వీడియోనో 20 గంటల వీడియోనో రికార్డ్ అవుతుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది ఇక్కడ ఏం జరిగిందని ఆ వీడియోలో కొన్ని నిజాలు, వాస్తవాలు మనం చూస్తాం. ప్లీజ్ ఆ వీడియో ఒక్కసారి ప్లే చేయండి. రైట్, పిన్నెల్లి గారు వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేసి అక్కడి నుంచి ముందుకు కదులుతున్నారు.
అక్కడ 2 విషయాలు 3 విషయాలు ఉన్నాయి. ఒక్కసారి దాన్ని అలాగే ఉంచండి. ఎస్ ప్లీజ్ అలాగే ఉంచండి. ఆ పైన కనిపిస్తోంది సాక్షి లోగో పైన కనిపిస్తోంది కదా, ఇది ఒక ఫోన్లో రికార్డ్ చేసింది. ఎందుకంటే సిమ్లో ఎంత సిగ్నల్ ఉందనేది కనిపిస్తోంది, అలాగే ఆ ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉందనేది కూడా కనిపిస్తోంది. లెఫ్ట్ సైడ్ మనం ఏదైనా ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ రికార్డర్ వస్తుంది. ఎంతసేపు రికార్డ్ చేస్తున్నాం అనేది అక్కడ కనిపిస్తోంది చూడండి. లెఫ్ట్ సైడ్ 2 నిమిషాల పాటు కింద ఒక ఆరెంజ్ మార్కు కనిపిస్తోంది. 23 గంటల 52 నిమిషాల పాటు ఈ వీడియో ఉంది. అంటే ఈ వీడియోని ఎవరో ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు. ఏదైనా వీడియోని మనం పాజ్ చేసినప్పుడు ఆ మార్కు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎంతసేపు చూసాం? 12 గంటల 6 నిమిషాల 41 సెకండ్లు. కింద లైన్ చూడాలి, కింద ఒకటి కనిపిస్తోంది ఆరెంజ్ లైన్ పైన 12 గంటల 6 నిమిషాల 41 సెకండ్లు. రైట్ సైడ్ రౌండ్ అప్ చేసింది చూస్తే 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్లు కనిపిస్తోంది. ఆ పైన సాక్షి లోగో ఏఎస్ ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇదేంటి సార్ ఇది? అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ, ఇది ఒక సిమ్ కార్డ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో రికార్డ్ అయింది. ఈసీ దగ్గర వెబ్ కాస్టింగ్లో లైవ్లో రికార్డ్ అవుతుంది. మరి మొత్తం ఫుటేజ్ ఎలా బయటికి వెళ్ళింది? అందులో ఒక ఫోన్లో రికార్డ్ చేశారనడానికి 65% ఛార్జింగ్ ఉంది అక్కడ. ఆ ఫోన్లో సిగ్నల్స్ ఎలా ఉందో అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. లెఫ్ట్ సైడ్ 1951 అన్న దగ్గర ఒక వీడియో కెమెరా మార్క్ ఉంది చూసారా, అక్కడ 2 నిమిషాలు ఉంది. ఇది ఏంటి? మన మొబైల్ ఫోన్లో మనం ఏదైనా స్క్రీన్ రికార్డర్ పెట్టినప్పుడు వచ్చేటటువంటి మార్క్ అది. కిందున్నది ఆరెంజ్ మార్క్ 12 గంటల 6 నిమిషాల 41 సెకండ్లు. ఇటు చూస్తే 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్లు. ఇంత ఫుటేజ్లో 2 నిమిషాలు వరకు దాదాపు కట్ చేసి అందులో ఓ 45 సెకండ్ల వీడియో ఫుటేజ్ను మాత్రమే బయటకు పంపించారు. ఎవరి ఫోన్లో ఇది రికార్డ్ అయింది? ఎలా బయటకు వచ్చింది? వెబ్ కాస్టింగ్లో ఉండాల్సినటువంటి ఈసీ దగ్గర ఉండాల్సినటువంటి వీడియో లైవ్లో అందరూ అధికారులు చూశారు. కలెక్టర్ దగ్గర నుంచి ఎన్నికల అధికారులు అందరూ చూశారు. ఈసీ కూడా చూసి ఉండొచ్చు. ఆ రోజు బయటకు రాని వీడియో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ రోజు సిఇఓ మీనా గారు మాట్లాడుతూ 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది అని అన్నారు. రికార్డ్ చేసుకోండి సార్ ఈ వాయిస్, ఈ స్టేట్మెంట్. 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది అన్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తోంది పిన్నెల్లి గారు ధ్వంసం చేసిన ఒక్కటి మాత్రమే కనిపిస్తోంది. మరి మిగిలిన 10 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని మన ఎన్నికల అధికారి మీనా గారు చెప్పారు కదా, ఆ 10 వీడియోలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇది ఎలా బయటకు వచ్చింది? ఎవరి మొబైల్లోకి వెళ్ళింది? ఎవరి మొబైల్లోకి వెళితే దాన్ని స్క్రీన్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన విషయం చాలా క్లియర్గా కనిపిస్తోంది. అందులోనూ ఈసీ దగ్గర ఉండాల్సిన, చాలా భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో టీడీపీ సోషల్ మీడియాకు ఎలా వెళ్ళింది? లోకేష్ విదేశాల్లో ఉంటే ఆయన దగ్గరకు ఎలా వెళ్ళింది? ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పందిస్తూ ఒక లెటర్ ఇక్కడ ఈసీ అధికారులకు పంపించారు. వాళ్ళు అందులో క్లియర్గా ఎక్స్లో లోకేష్ పెట్టినటువంటి ట్విట్టర్ పోస్ట్ ఆధారంగా మాకు ఈ క్వశ్చన్లన్నీ రైజ్ అవుతున్నాయి, అందులో ఉన్నది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఇమీడియట్గా కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి అని అందులో క్లియర్గా పేర్కొన్నారు. ఈ మార్క్స్ చూడండి, ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి? ఎవరు మేనేజ్ చేస్తున్నారు వీటిని? మేనేజ్ చేయకపోతే ఫోన్లలోకి ఎలా వచ్చింది? టీడీపీ సోషల్ మీడియాకు మాత్రమే ఎలా వచ్చింది? దాన్ని ఎవరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు? ఆ తర్వాత ట్విట్టర్లో లోకేష్ పెడితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పందించడం, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఇప్పుడు కేసులు బుక్ చేయడం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన లోపలికి వచ్చి ఈవీఎం ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలను మాత్రమే మనం చూస్తున్నాం. దాని వెనుక కథను మనకు చూపించట్లేదు. అక్కడ ఈవీఎంలు రిగ్గింగ్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కొట్టి తరిమేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలింగ్ బూతుల దగ్గరకు వస్తే వాళ్ళను తరిమేశారు. ఖాళీగా పోలింగ్ బూత్ ఉంచారు చూడండి సార్, ఎవరు లేరు అక్కడ, ఓటర్లు లేరు అక్కడ. మధ్యాహ్నం 12 గంటలకు రిగ్గింగ్ చేసుకుంటూ ఉంటే వెళ్ళి ఆయన ధ్వంసం చేశారనేది వీడియోలో కనిపిస్తోంది. ఇదే ఈసీ అధికారులు ఏం చెప్పారు? డేటా భద్రంగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాకి ఇచ్చి ఎవరిచ్చారు? ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కదా. ఎలా వెళుతుంది టీడీపీ సోషల్ మీడియాకి? ఎన్ని లోపాలు కనిపిస్తున్నాయో చూడండి. ఏ రకంగా పట్టుబడ్డారో చూడండి పచ్చముక్క. అధికారులు ఏం చేస్తున్నారు? దీన్ని రిలీజ్ చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలా లేదా?
ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారా లేదా? దానికి ముందు జరిగినటువంటి ఆ వీడియోస్ కూడా నేను ప్లే చేస్తాను కాసేపట్లో. ఏ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, ఏజెంట్లని కొట్టారు, అక్కడికి వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లని బెదిరించి మరీ పంపించేశారు. పోలింగ్ బూత్ ఖాళీగా ఉంది సార్, ఒక్క ఓటర్ లేరు అక్కడ, అందరూ పారిపోయారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసుకుంటున్నారు. మరి ఏం చేయాలి? వ్యవస్థలకు ఆయన 3 లెటర్లు రాశారు. 11వ తారీఖున ఒక లెటర్ రాశారు. అందులో అత్యంత సమస్యాత్మక ప్రాంతం, ఇక్కడ భద్రతా బలగాలను భారీగా మోహరించాలి, లేకపోతే ఇక్కడ చంద్రబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి చేసినటువంటి కుట్రలతో పోలింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగదు, మీరు బలగాలను పంపాలంటే ఆ లెటర్ గురించి పట్టించుకున్న పాపాలు లేదు. అక్కడ ఎవరు పోలీసు బలగాలు లేవు. అయిపోతే పోలింగ్ రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఒక లెటర్ రాశారు. నేను మొత్తం డీటెయిల్గా తర్వాత చదివి వినిపిస్తాను. 3:33 ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి, పోలింగ్ బూతుల్ని ఆక్రమించుకుంటున్నారు సార్, దయచేసి మీరు చర్యలు తీసుకోండి, ఇక్కడ భద్రతా బలగాలను మోహరించండి, అసలు ఈ ఎన్నికలు రీపోలింగ్ జరపాలి సార్ అంటూ లాస్ట్లో ఉంది చూడండి. రీపోలింగ్ జరపండి సార్, ఇలా అయితే కష్టం, ప్రజలు ఓట్లేయలేరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మీద దాడులు జరుగుతున్నాయని పాల్వాయి గేట్ చాలా క్లియర్గా రాశారు చూడు. ఆయన రాసిందే. మళ్ళీ 6:10 రాశారు ఇంకొక లెటర్. ఈ లెటర్ని కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు 8 రోజుల తర్వాత, 1 కాదు 2 కాదు, 8 రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు సార్ రవిచంద్రారెడ్డి గారు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా వెబ్కాస్టింగ్ లైవ్ ద్వారా అధికారులు చూస్తారు, కలెక్టర్ దగ్గర నుంచి ఎన్నికల అధికారులు అందరూ చూస్తారు, ఆఖరికి సీఈఓ కూడా చూడొచ్చు. 8 రోజులుగా వాళ్ళ దగ్గరే ఉంది, బయటకు రాలేదు. ఒక ఫోన్కి వెళ్ళింది ఈ ఫుటేజ్ అంతా. ఆ ఫోన్లో స్క్రీన్ రికార్డర్ ఒకటి ఉంటుంది, దాని మీద రికార్డ్ చేశారు. దాన్ని రికార్డ్ చేసి టీడీపీ సోషల్ మీడియాకి ఇచ్చారు. దానికి ముందు ఆ వీడియోస్ కూడా ప్లే చేయండి. దానికి ముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎట్లా కొట్టారు, పోలింగ్ బూతుల్లోకి రానికుండా ఏ రకంగా అడ్డుకున్నారు, ఓటర్లని ఎట్లా తరిమి కొట్టారనే వీడియోస్ కూడా ప్లే చేయండి. ఏం చెప్తారు? ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కాదా? ఎవరు ఈ వీడియోను బయటకు రిలీజ్ చేశారు? సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు, నాగార్జున రెడ్డి గారికి, రావు గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రిస్టల్ క్లియర్గా మీరు ఏదైతే 4 మూలల 4 రౌండ్ ఆఫ్ చేసి చూపించారో ఇది రాష్ట్రం అంతా తెలుసుకోవాల్సిన సమగ్రమైన సమాచారం. ఎందుకంటే ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు 1 సైడెడ్గానో, లేకపోతే కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండానో, లేకపోతే ఏదో ఒక మట్టి వేసేసి బురద వేసేసి దాన్ని మీరే దులుపుకోమని చెప్పడం కాకుండా మీరు విజువల్ ప్రూఫ్తో ఏదైతే ఎలక్ట్రానిక్గా ఈరోజు మనం ఫోన్లలో కానీ రికార్డ్ చేసేటప్పుడు కానీ ఉన్న కెమెరా కానీ, లేకపోతే టైమింగ్ కానీ, బ్యాటరీ కానీ, సిగ్నల్ లెవెల్ కానీ, ఇన్ని నిమిషాలు మొత్తం వీడియో ఉంది, ఎన్ని నిమిషాలు దాన్ని రికార్డ్ చేశారు, అవుట్ సైడ్ సోర్స్తో ఒక మొబైల్తో దాన్ని రికార్డ్ చేసిన దానికి ఎవిడెన్స్ పైన సిగ్నల్ కానీ, దానికి సంబంధించిన బ్యాటరీ కానీ, ఏదైతే మొత్తం 4 రౌండ్ ఆఫ్లోనే ఇంత తేలిస్తే, ఒక చిన్న ఎంక్వైరీ ఒక జర్నలిస్ట్గా మీరు చేస్తేనే ఇంత నిజాయితీగా, ఇంత నిఖార్సుగా ఎవిడెన్స్ని మనం కోట్ చేయగలుగుతున్నాం అంటే, మరి అక్కడున్న పోలీసులు కానీ, అక్కడున్న వ్యవస్థ కానీ, ఆర్ఓ ఎవరు, ఆ ఆర్ఓ ఎందుకు కంప్లైంట్ చేయలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. ఒక్క దగ్గర కూడా చెదురుమదురు సంఘటనలు తప్ప ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదని తీర్మానించాం, అంతా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు పిన్నెల్లి గారి మీద ఆరోపణ చేయడం ఫక్తు రాజకీయం. ఓకే, ఒకవేళ విజువల్లో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే చర్యలు చట్టపరంగా ఉండాల్సింటే న్యాయపరంగా పోరాటం చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. ఆయనకు అండదండలు ఖచ్చితంగా ఉంటాయి మా దగ్గర. ఆయన ఏ కోణంలో ఏం చేసినా కూడా శాంత స్వభావంగానే ఉంటారు. కానీ అగ్రెషన్ అనే పేరు ఆయన ఎందుకు ఆ పల్నాడు ఏరియాలో వచ్చిందో తెలియదు. కానీ ఆయన మీద పోటీ చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డికి మాత్రం 7 హత్య కేసుల్లో నిందితుడు, అంతకుముందు తడీపారుగా ఆ ఏరియా నుంచి బహిష్కృతుడైన వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి ఇతని మీద ఇన్ఛార్జిగా పెట్టినప్పుడే గొడవలు జరిగాయి. ఆ గొడవలు జరిగినప్పుడు మామూలుగా జరగల, అక్కడ ఇక్కడ తగలబెట్టడంతో పాటు పెద్ద పెద్ద బండరాళ్లతో తల మీద చంపేయాలని ప్రయత్నించినప్పుడు కూడా మనం చూసాం. ఆ విజువల్స్ను కూడా మనం చూసాం. అదే క్యాండిడేట్ని మరింత రెచ్చగొట్టి ఈసారి జూలకంటి బ్రహ్మారెడ్డి లెక్కలు తెలుస్తాడు, మీ అంతు చూస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు అక్కడికి పోయి ఏదైతే ప్రచార కార్యక్రమాల్లో 75 సంవత్సరాల వ్యక్తి ఏ విధంగా మాట్లాడకూడదో ఆ విధంగా మాట్లాడి రెచ్చగొట్టాడు. దాని తర్వాత కొన్ని ఊర్లు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో మరీ ముఖ్యంగా ఆ పాల్వాయి గేట్ కానీ, లేకపోతే మరో 3 గ్రామాలు కానీ సమగ్రంగా రిగ్గింగ్ చేసుకోవడంలో సఫలీకృతులయ్యారని తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లో ఇలాంటి వీడియో ఒకటి చూడాల్సి వచ్చిందని అనుకుందాం. ఈ వీడియో నకిలీదా కాదా అనేది కూడా ఖచ్చితంగా
అది చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో భవన నిర్మాణ కార్మికుల్లో నకిలీలను చొప్పించారు, గతంలో రైతు వేషాల్లో రక్తి కట్టించారు. వీళ్ళకి ఇదేం కొత్త కాదు, మార్ఫింగ్లు చేయడం, వీడియోలు వదలడం, సోషల్ మీడియాలో వదలడం, ట్విట్టర్ హ్యాండిల్లో వదలడం. నేను అడుగుతున్నా సార్, ఇది సి విజిల్ యాప్ ఉంది, లేకపోతే ఇంకొక కంప్లైంట్ చేసే విధానం ఉంది. సాక్షాత్ అభ్యర్థి 2 రోజుల ముందే భారీగా బలగాలు మోహరించండి, ఈ విధంగా కుట్రలకు వెళ్ళి తెరలేపుతున్నారని అప్పీల్ చేసిన లెటర్ ఉంది. దాంతోపాటు ఎలక్షన్ ప్రాసెస్లో ఉండగా నోటి మాటగానో లేకపోతే ఫోన్ కాల్ ద్వారా కాకుండా మెయిల్ ద్వారా లెటర్ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ అడ్రస్ చేశారో దాన్ని బుట్ట దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు ఒకసారి, ఈ విధంగా 2 లేఖలు రాసినా కూడా నిష్పాక్షికంగా ఏమీ జరగకపోగా అంతా బాగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. పైగా స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమనిస్తుంది ఇప్పుడు కూడా, దాంట్లో డేటా అంతా ఉంది కాబట్టి ఈవీఎం ధ్వంసం కాలేదని ఉంది. ఈవీఎం ధ్వంసం కావడానికి ప్రయత్నం జరిగినప్పుడు ధ్వంసం కాలేదంటే ఇంకా కేసే ఉండదు. ఒకవేళ ఆయన అయినా కూడా టెక్నికల్ గా లీగల్ గా కూడా దాంట్లో స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ తో పాటు ఎవిడెన్స్లు అన్ని సార్ ఉంది అన్నారు. కానీ అప్పుడు దాకా రిగ్గింగ్ అయిన ఓట్లన్నీ భద్రంగా ఉన్నట్టే కదా, అంతే కదా. అంటే రిగ్గింగ్ అయిన దానికి ఎలక్షన్ కమిషన్ సహకరించినట్టే కదా. రీపోలింగ్ జరపాలని ఇంత గోల చేస్తున్న వాళ్ళు రీపోలింగ్ జరపాలని ఎందుకు అడగట్లేదు? లోకేష్ ఎందుకు అడగలేదు? అంతే సార్ నేను అడిగేది. సార్ తమ సామాజిక వర్గం ఓట్లు పోలరైజ్ చేసుకోవడం కోసం ఆ 4 గ్రామాల్లో ముఖ్యంగా ఎంతకు తెగబడ్డారంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరినీ కొట్టి తరిమారనేది ఆ వీడియో యొక్క ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ కూడా రిలీజ్ కావాలి, ఆ నేపథ్యం కూడా రిలీజ్ కావాలి. లోపలే కాదు, వెబ్ కాస్టింగ్ కోసమే కాదు, కొన్ని ఎలక్షన్ బూతులకి సెన్సిటివ్ జోన్స్ లో బయట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ ఫుటేజ్ కూడా ఖచ్చితంగా రిలీజ్ కావాల్సిన పోలింగ్ బూత్ బయట దృశ్యాలు వాళ్ళని కొట్టి తరిమేశారు. దాంతో పాటు ఇందాక మనం చూసాం పోలింగ్ బూత్ లోపల ఎవరైనా ఉన్నారా సార్? ఒక్క ఓటర్ లేడు. మధ్యాహ్నం 12 గంటలకు ఓటర్ లేకపోతే పోయాడు సార్. రకరకాల పార్టీలకు సంబంధించిన పోలింగ్ నమోదైనటువంటి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ ను చూస్తున్నాం. ఖాళీగా అంటే ఓటర్లు లేకనే కాదు, మీరు ఒకటి గమనించాలి. అక్కడ చూడండి, అక్కడ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్లకు సంబంధించిన వ్యక్తులు తప్ప అక్కడ ఎవరు ఎలక్షన్ ఏజెంట్ లేరు. ఏ పార్టీకి సంబంధించి మా పార్టీ ఏజెంట్ కూడా ఎందుకు లేడు? కొట్టి తరివేసినందువల్లే లేడు. అందుకని అలాంటి అక్రమాలు జరుగుతున్నాయని లెటర్ రాస్తే దాని మీద దర్యాప్తు లేదు. పైగా స్టేట్మెంట్ సాయంత్రం ఏమిచ్చింది ఎలక్షన్ కమిషన్? ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఆల్ బూత్స్ కంప్లీట్ గా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది, చెదురుమదురు ఘటనలు తప్ప. ఈ రోజు వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో దానికోసం ఏదో ఒక టెర్రరిస్ట్ ఎత్తుకున్నట్టు ఎత్తుకుతున్నారు. నాకు తెలిసినంత వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా న్యాయ సలహాల కోసం ఒక హాఫ్ డే 1 డే అటు ఇటు లేట్ చేసినా ఆయనే సరెండర్ అవుతారు. ఎందుకు వీళ్ళు ఏదో టెర్రరిస్ట్ ఎత్తుకున్నట్టు ఎతకడం? లేకపోతే నారా లోకేష్ ఏ దేశంలో ఉన్నాడో తెలియదు కానీ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇచ్చిన కంప్లైంట్ మాత్రం చాలా సీరియస్గా ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారంటే ఆయన పెద్దమ్మ అక్కడ ఉన్నారు కదా, పురంధేశ్వరి గారు కూటమిలో భాగస్వామి కదా. అంటే బీజేపీ ఈ విధంగా సహకరించడానికే కదా కూటమి పొత్తు పెట్టుకుంది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో బలం లేకపోయినా బీజేపీ దన్నుతో పోలీస్ అధికారులను పోస్ట్ చేయించుకోవడం, అమిత్ షా గారు వచ్చి వెళ్ళిన వెంటనే డీజీపీ గారిని తప్పించడం, మార్చిన తర్వాత రకరకాల పోలీస్ అధికారుల్ని, ముఖ్యంగా చంద్రగిరిలో జరిగిన హింస అయితే ఏమి, తాడిపత్రిలో జరిగిన హింస అయితే ఏమి, ఎవరు రెస్పాన్సిబుల్? ముఖ్యంగా చెదురుమదురు ఘటనలు అన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది ఎవరు? పోలీసులు. ఎవరు దన్ను చూసుకొని చేశారు? చంద్రగిరిలో ఒక కార్యకర్త ఇల్లుని సంపూర్ణంగా తగలబెడితే ఆ తగలబెడుతున్న ఇల్లుని రక్షించడానికి ఫైర్ ఇంజిన్ వస్తే ఫైర్ ఇంజిన్ అడ్డుకొని పూర్తిగా తగలబడే విధంగా ఏదైతే ఆ దౌర్జన్యం చేశారో దాన్ని ఆపడానికి వెళ్ళిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని ఏ విధంగా దాడి చేశారో ఆయన మీద, ఆయన తమ్ముడి మీద, ఆయన కారుని కూడా పూర్తిగా తగలబెట్టిన విధానం, అంటే ధ్వంసకాండ ఏదైతే చేయాలనుకున్నారు ఈ ఫెయిల్యూర్స్ అన్నిటికి కారణం ఎవరు? పోలీసులు ఎవరు పరిధిలో ఉన్నారు? చట్టం ఏం చెప్తోంది? ఆర్ఓలు ఎవరు పరిధిలో ఉన్నారు? రిటర్నింగ్ ఆఫీసర్స్ 8 రోజుల తర్వాత వీడియో వీళ్ళ దగ్గర వాళ్ళు కొట్టేశారా? కొట్టేస్తే అనైతికం. ఆ వీడియో ఎవిడెన్స్ చెల్లదు. ట్విట్టర్ హ్యాండిల్లో లోకేష్ ఇచ్చిన అప్పీల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్ దాన్ని కోట్ చేస్తే అది ఎలా చెల్లుతుంది? అంటే మీరు బంగారం ఉంటే మీ దగ్గర సరిపోద్దా? అంటే స్మగుల్డ్ అని ప్రూవ్ అయితే మీ దగ్గర జప్తు చేస్తారా లేదా? కదా చెప్పాలి. ఆ మాట ఎందుకు చెప్పట్లా? బంగారం ఎక్కడున్నా బంగారం అనుకుంటున్నారా వీళ్ళు? ఆ బంగారం ఎక్కడ దాక్కున్నాడు, ఏ దేశంలో దాక్కున్నాడో తెలీదు, ఎందుకు వెళ్ళారో తెలీదు, తండ్రి కొడుకులు ఏ దేశాల్లో తిరుగుతున్నారో తెలీదు, ఏమి నోటోరియస్ ప్లాన్లు వేస్తున్నారో తెలీదు. మా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ దేశంలో తిరిగినా మా దగ్గర ఉన్న ఐటనరీ మొత్తం ఎక్కడెక్కడ ఎప్పుడు తిరుగుతున్నారో ఉందే.
ట్రాన్స్పరెంట్ గా ప్రజలందరికీ తెలిసే. ఆయన కూడా బెయిల్ మీదే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏ దేశంలో పోయాడు? ఇటలీలో దిగానంటాడు, సింగపూర్ పోయానంటాడు. మరి ఎక్కడెక్కడి నుంచి ఏమేం చేస్తున్నాడు, ఎన్ని వ్యవహారాలు నడుపుతున్నాడు మాత్రం అక్కడ నుంచి పెడుతున్నాడు. ఈ వీడియోలన్నీ కూడా అక్కడ నుంచి పెడుతున్నాడు. కొడుకు ఏ దేశంలో ఉన్నాడో తెలియదు సార్. అది ఒక విచిత్రం, అదో బ్రహ్మ పదార్థం. ముఖ్యంగా 16వ తేదీ నుంచి నారా లోకేష్ అనే వ్యక్తి డిసపియర్డ్ ఫ్రమ్ ఇండియా, కానీ ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. మనకు తెలియదు, తండ్రికి తెలుసు కదా. దమ్ముంటే ఈ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ టు అనౌన్స్ వేర్ ఫ్రమ్ హీ ఈస్ ఆపరేటింగ్ ఆల్ దిస్ ట్విట్టర్ అండ్ ఎక్స్ అకౌంట్. చెప్పమనండి. ఇంత దుర్మార్గంగా అతనేదో ఐఎమ్ డైరెక్టెడ్ టు ఇన్వైట్ యువర్ కైండ్ అటెన్షన్ టు ద పోస్ట్ అండ్ ఎక్స్ ఫ్రమ్ హ్యాండిల్ at Nara Lokesh at 9:17 PM on 21/05/2024. ఆయన ట్విట్టర్ లో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఆధారంగా నా ఏరియాలో ఈ విధంగా అన్యాయం జరుగుతుందని వెబ్కాస్టింగ్ ఏమైపోయింది, ఆయన కంప్లైంట్ రిటర్న్ గా ఇచ్చినా పట్టించుకోరు. ఇతను వేరే దగ్గర ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గాల, ఇతను ఇచ్చే కంప్లైంట్ మాత్రం పెద్దమ్మ ఆశీర్వాదంతో వెంటనే పట్టించుకుంటారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పట్టించుకోమంటున్నాం మేము, ప్రతి విషయాన్ని పట్టించుకోమంటున్నాం. 11 ఈవీఎంల గురించి ధ్వంసం గురించి మాట్లాడినప్పుడు మిగతావి ఎందుకు చెప్పట్లేదు, రీపోలింగ్ ఎక్కడ ఎందుకు లేకుండా ఆదేశించారు. ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకోవడానికి ఒక్క నాయకుడి మీద టార్గెట్ పెట్టి ఏదో విచిత్రంగా ఒక టెర్రరిస్ట్ ని ఎత్తుకుతున్నారే, ఇది ఎందుకు జరుగుతుంది? నాగార్జున రెడ్డి గారు ఏం చెప్తారు సార్? లోకేష్ ట్విట్టర్లో చేసినటువంటి ఒక పోస్టు, ఆ పోస్టుకు సంబంధించినటువంటి వీడియో, ఆ వీడియో వెబ్కాస్టింగ్ చేసినటువంటి ఈసీ అధికారుల దగ్గర ఉండాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు రిలీజ్ చేయాలి, లేదంటే కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళు పంపాలి, ఇది ఇలా జరిగిందని వాళ్ళు చెప్పాలి. ఈ వీడియో టీడీపీ సోషల్ మీడియాకు వచ్చి ఎవరు ఎందుకు ఎలా రిలీజ్ చేశారో అర్థం కాదు, దాన్ని ఎడిట్ చేసి ఆ కొంత భాగాన్ని మాత్రమే పెట్టి ఈరోజు ఇంత పెద్ద దాన్ని ఏమంటారు రాద్ధాంతం సృష్టిస్తున్నారు. ఏంటి దీని వెనుక అసలు ఏం జరుగుతుంది? కాన్స్పిరసీ అంటారు. ఒకే ఒక పదంలో చెప్పాలంటే 5, 6, 7, 8, 9 4-5 రోజులు నేను కూడా మాచర్లోనే ఉన్నాను. మొట్టమొదటిసారిగా 40 సంవత్సరాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ నేను రాజకీయ ప్రచారానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. పలనాడు, గురజాల రెండూ కూడాను చాలా సెన్సిటివ్ ఏరియాస్ అన్నటువంటి సంగతి ఎప్పటి నుంచో మాకు తెలుసు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలామంది అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా వచ్చారు కాబట్టి 1952 దగ్గర నుంచి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఈ ద్వారా. 1952లో ఫస్ట్ మనకి జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు మనము మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు ఫస్ట్ టైం 1952లో మా బాబాయ్ గారే ఎమ్మెల్యే అక్కడి నుంచి. పలనాడు అనేవాళ్ళు అప్పుడు దాన్ని, ఇప్పుడంటే మాచర్ల అన్న గురజాల కింద డివైడ్ అయినాయి, కానీ పలనాడు అనేవాళ్ళు అప్పుడు. అప్పుడు కోలా సుబ్బారెడ్డి గారని మా మామయ్య అనమాట, ఆయన అయ్యారు. దాని తర్వాత 1955 మా బాబాయిలు వాళ్ళందరూ చాలామంది వచ్చారు. ఈవెన్ వెన్నా లింగారెడ్డి గారు కూడాను అక్కడి నుంచే 1967లో ఎన్నికయ్యారు. ఎనీవే ఇట్స్ ఆల్ పాస్ట్ హిస్టరీ. ఇప్పుడు నేను దాన్ని అంతగానే చెప్తే నువ్వు ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారా బాబు అంటారు, వదిలేయండి. మొన్న 4-5 రోజుల్లో ఏంటంటే అసలు ఈ చాలా సెన్సిటివ్ ఏరియా కదా, ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి వెళ్ళాను నేను. ఒకరోజు ఈ వరికపూడి శిలా ప్రాజెక్టు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అది అప్రూవ్ చేశారు. అది ఆ కెనాల్స్ ఎలా ఉన్నాయి, అసలు యాక్చువల్గా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందని చూడడానికి వెళ్ళాను. ప్రజలు కొంచెం ఓపికగా వినాలి. వెళ్ళేటప్పుడు ఏంటంటే వెల్దుర్తి, నక్కిరికల్లు అనేటువంటి విలేజెస్ వస్తాయి అన్నమాట. మార్నింగ్ 5 o'clock అట్లా బయలుదేరాము. ఇట్స్ ఆల్ రికార్డెడ్, నా దగ్గర ఉంది అది. వెళ్తుంటే వాడు నాకు ముందే వార్నింగ్ లాగా చెప్పారనమాట, సార్ మిమ్మల్ని చాలామంది గుర్తుపడతారు, ఈ నకిరికల్ అనేది చాలా డేంజరస్ ఏరియా అండి, వెల్దుర్తి కొంచెం బెటరు. గుర్తుపడితే ఏమవుతుంది అంటే వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టి దగ్గరకు వచ్చి ఏంటండి మీరు ఇలా వచ్చారండి, మీరు సో కదా సంగతి సమాచారము, మరి ఏంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, ఎన్ని వస్తాయని కనుక అడుగుతారేమోనండి సార్ మిమ్మల్ని, మీరు కనుక పొరపాటున గ్యారంటీగా గెలుస్తారా, 120కి తగ్గవు అది ఇదని మీరు కనుక చెప్పారంటే తలకాయలు వాళ్ళు కొడతారు సార్, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. కూడా చెప్పకూడదా, అసలు ఏమీ చెప్పకూడదు, అభిప్రాయాలు మీరు సొంతంగా వ్యక్తపరచుకునే అవకాశం కూడా లేదు అక్కడ. మీరు పొరపాటున చెప్పారు అంటే మేడం మీ తల వాగొట్టేస్తారు, మా కారు అద్దాలు వాగొట్టేస్తారండి, మీరు ఏమీ మాట్లాడొద్దండి అని చెప్పారు. అప్పటికే 4-5 మనుషులు అటు ఇటు తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యం గొప్పగా పరిడి వెళ్తోంది, అయితే చాలా గొప్పగా ఉంది.
మంచి ప్రజాస్వామ్యంలో అదే పాప పిన్నెల్లి గారు అన్ని లెటర్లు రాస్తే అదే. దానికి స్పందన లేదు, పోలీసు బలగాలని పెట్టండి. లెట్ మీ షో యూ దోస్ పిక్చర్స్ ఆల్సో. ఒకసారి చాలా గొప్ప ప్రజాస్వామ్యం. మళ్ళీ వీడేదో టీవీకి వచ్చి చెప్పాడని చెప్పి అనుకుంటారు కానీ ఇదిగోండి ఇది వరికపూడి శిలా ప్రాజెక్ట్ అడవిలో వెళ్ళాలన్నమాట. అది ఆ రోజు మార్నింగ్ వీ స్టార్టెడ్ అట్ అరౌండ్ 5 o'clock అండ్ ఆర్డ్ అనమాట. అది వెళ్తున్నప్పుడు తీసినటువంటిది అనమాట. ఇదంతా కూడాను అదే వీడియో. అది మార్నింగ్ 5 o'clock వెళ్తే ఆ రోజు ఆ విలేజ్లో వాళ్ళు మాకు అది చెప్పారనమాట. సరే అది అయిపోయింది, శుభ్రంగా వచ్చాము, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. నెక్స్ట్ డే మళ్ళీ వేరే ఇంకో దగ్గరికి ప్రచారానికి వెళ్ళాము. నేను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్లస్ వుడ్ బి ఎంపీ ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ కాలేదు కాబట్టి మనం వుడ్ బి ఎంపీ అని అనుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ డిగ్నిఫైడ్ వే ఆఫ్ కాలింగ్ ఎ పర్సన్. ఓకే, అందరం కలిసి వేరే ఇంకో దారిలో వెళ్ళాము. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి భార్య వాళ్ళు ఆ నకరికల్ వైపు వెళ్ళారు. అప్పుడు ఆమెను కొట్టారు, 3 కుట్లు పడ్డాయి. ఐ వాజ్ దేర్ ఆన్ ద డే. మేము ఒకవైపు వెళ్ళాము, వాళ్ళు ఒకవైపు వెళ్ళారు, అంతే, దట్స్ ఆల్. సరే, ఎనీహౌ ప్రజలు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. లెట్ మీ షో ఆల్సో, లెట్ మీ టేక్ ఎ మినిట్స్ టైమ్ సో దట్ ఐ కెన్ షో యూ ఆల్సో. అప్పుడు కానీ ప్రజలకి జనరల్కి నమ్మకం ఉండదు. ఈడేదో చెప్తున్నాడు రా బాబు అనుకుంటారు, ఎందుకు వచ్చింది కదా. కానీ ఇదంతా కూడాను పోయేటువంటి దారి, ఇది సంగతి సమాచారం. ఇది పోయి వచ్చేటప్పుడు ఏమైందంటే ఈవినింగ్ కల్లా ఇది జరిగిందనమాట. ఇది అట్ అరౌండ్ 8 o'clock ఆర్ సంథింగ్ లైక్ దట్. 8 o'clock అది జరిగినప్పుడు మాచర్లలో ధర్నా అది చేశారు. ఆ ధర్నాలో కూడా నేను పాల్గొన్నాను. అయితే విచిత్రం ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళు చాలామంది గుర్తుపడతారు కదా. వీడియో ఎట్లా బయటకు వచ్చింది అనుకుంటున్నారు? అది ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందంటే ఇట్స్ నథింగ్, ఐ ఆల్రెడీ టోల్డ్, ఇట్స్ ఎ కాన్స్పిరసీ. ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీలో అంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నా తలకాయ తీసి వేరే వాడి తలకాయ పెట్టచ్చు, అండ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్. దాన్నే మార్ఫింగ్ అని కదా అంటారు. అది సో అట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతాయి. ఆమెకు ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు ఆ రోజు మాచర్లో మేము కూడా ఉన్నాము, మేము కూడా ధర్నా చేసాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఏరియా, నో డౌట్ అబౌట్ దట్. ఇక్కడ ప్రజలు ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటేనండి ఈశ్వర్ గారు, ఆల్మోస్ట్ 2004 నుంచి 2004 నుంచి 2022 వరకు కూడా, నవంబర్ డిసెంబర్ వరకు కూడాను చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా. ఎక్కడా గొడవలు లేవు. అంటే ఆల్మోస్ట్ 22 years గొడవలు లేవన్నమాట, 20 years దాకా. ఈ మళ్ళీ గొడవలు అనేటువంటిది ఎప్పుడు మొదలైందంటే ఈ బ్రహ్మారెడ్డి గారిని క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసిన తర్వాత మొదలుపెట్టారు. లక్ష్మారెడ్డి గారి ఫ్యామిలీ 2004, 9, 14 అంతా కూడా వాళ్ళే ఉన్నారు. ఐ థింక్ దిస్ ద 5th time అనమాట వాళ్ళు. ఈ బ్రహ్మారెడ్డి అనేటువంటి వ్యక్తి కొంచెము షార్ట్ టెంపర్డ్ పర్సనాలిటీ అండ్ అగ్రెసివ్ పర్సనాలిటీ. మాకు వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. దుర్గమ్మ గారితో కానివ్వండి, జూలకంటి నాగిరెడ్డి గారితో, వాళ్ళందరితో. ఈజ్ అ వెరీ అగ్రెసివ్ మ్యాన్. అసలు ఆయన మాచర్లో ఉండడండి. ఆయన పిడుగురాళ్ళలో కానీ లేదంటే గుంటూరులో కానీ ఉంటాడు, కానీ ఆయన మాచర్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆయన్ని బహిష్కరించారు ఊరి నుంచి. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇది ఈసీ దగ్గర ఉండాల్సిన వీడియో టీడీపీ సోషల్ మీడియాకి ఎలా వచ్చింది? యాక్చువల్గా వెబ్ కాస్టింగ్ అనేటువంటిది ఫుల్లీ కంట్రోల్డ్ అండర్ ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉంటుంది. అది వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందంటే మేనేజ్ చేస్తే వస్తుంది, వాడు రిలీజ్ చేస్తే వస్తుంది. మీరైతే ఆల్రెడీ చూపించారు కదా బయట నుంచి ఎవడో వీడియో తీసాడని. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. పైన మనకు క్లియర్గా కనపడుతుంది అది ఏ టైప్ ఆఫ్ సిగ్నల్, అది సిగ్నల్ లెంగ్త్ ఏంటి, నాకు కూడా కొంతమంది కొన్ని వీడియోస్ పంపించారండి ఈశ్వర్ గారు. ఆ పోలింగ్ బూత్ అనేటువంటిది, ఆ టెంట్ కూడాను ఉండడం అనేటువంటిది వీడియో పంపించారు. బయట నుంచి ఎవరో తీశారనమాట. అది నాకు కూడా పంపించారు. అది అందులో బ్లాక్ షర్ట్ వేసుకున్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ అతన్ని కొట్టడం అనేటువంటిది చూశాను నేను. ఒక అతనికి దెబ్బలు కూడా తగిలాయి వీపు మీద. వీళ్ళందరినీ కూడా బయటికి గంటేసి వాళ్ళు బూతుల్లో రిగ్గింగ్ చేసుకోవాలనేటువంటిది వాళ్ళ ఐడియా. అల్టిమేట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అన్ని చోట్ల చేయాల్సిన పని లేదు కదా. ఒక 4 బూతుల్లో ఏంటంటే 4 3 12,000 ఓట్లు ఉంటే చాలు కదా. సో ఆ ఉద్దేశంతో చేశారు. రామకృష్ణారెడ్డి గారు ఉత్తరాలు రాసినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. సార్ ఒక్క విషయం చెప్తాను సార్, నేను ఒక్క విషయం చెప్తానండి. లెట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో అండర్స్టాండ్. ఏ పార్టీ చేసినా సరే ఇలాంటి పనులు చేస్తే మటుకు తప్పేనండి. అది పిన్నెల రామకృష్ణారెడ్డినా బ్రహ్మారెడ్డి ఎవరైనా కావచ్చు కాక. అక్కడ ఈవీఎం క్లియర్గా పడిపోయింది, పగిలిపోయింది అంటే లోపల చిప్ అనేటువంటిది దెబ్బతినలేదు. అది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కాదండి, అది రీడ్ ఓన్లీ మెమరీ. అది రికార్డ్ అయిపోతుంది. అది
ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసరు పోలీస్ కంప్లైంట్ చేసి ఈసీకి కంప్లైంట్ చేసి ఉండాలి, మీనా గారికి చెప్పుకోవాలి. రైట్. ఆ పని చేయకుండా ఇన్ని రోజుల తర్వాత ఇది బయటకు వచ్చింది అనేసి అంటే ఇది పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా చేసినటువంటి పని. రైట్. నో డౌట్ అబౌట్ దట్. అంతే. ఎస్ బివి రావు ఇది గారు. ఒకటి ప్రజలు గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఎస్ క్లియర్ సార్. బివి రావు గారు, మే 13న ఎన్నికలు జరిగితే 11వ తారీఖున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక లెటర్ రాశారు ఈసీకి. ఏమని రాశారంటే, ఇక్కడ ఇది చాలా సెన్సిటివ్ ఏరియా, మీకు తెలుసు, సమస్యాత్మక ప్రాంతం కాబట్టి పోలీసు బలగాలను అధికంగా ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని. ఆ లెటర్కి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి రిప్లై లేదు. పైగా మనం చూస్తున్నటువంటి బూత్ దగ్గర ఎటువంటి పోలీసు బలగాలు లేవు. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ఏజెంట్లని ఈడ్చి కొడుతున్నారు. ఈయన 3:33 ఇదే ఈసీకి ఒక లెటర్ రాశారు సార్. చాలా క్లియర్గా రాశారు. ఏ బూతుల్లో ఏ రకంగా ఆక్రమణలు జరిగాయి, ఇక్కడ వెంటనే పోలీసు బలగాలను మోహరించకపోతే రీపోలింగ్ జరపాల్సిందే, ఆ పరిస్థితి ఉందని లెటర్ రాశారు. మీరు క్లియర్గా చూడొచ్చు సార్. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లను అసలు రానివ్వకుండా చేస్తున్నారు, వాళ్ళ ఓట్లు వేసుకోనికుండా చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా పొందుపరిచారు. అందులో భాగంగా కిందికి వస్తే 11వ తారీఖునే లెటర్ రాశానన్న అంశాన్ని కూడా క్లియర్గా ఉంది. అక్కడ 11/5/2024 ఉంది కదా, అది అయిపోతే ఇందులో చివరిలో కూడా చాలా క్లియర్గా చెప్పారు సార్. పోలింగ్ బూత్ నెంబర్స్ కూడా చెప్పారు. 203, 204, 205 and 207. తుమ్రుకోట విలేజ్ and Rentachintala Mandal, Palnad district conducted repolling of the said polling station by creating smooth and harmonious atmosphere so as to exercise their franchise freely as per their choice. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటును వేసుకునేటటువంటి అవకాశం కల్పించండి అని, బలగాలను పెట్టండి అని మధ్యాహ్నం 3 గంటలకు కూడా అభ్యర్థించారు. స్పందన లేదు. సాయంత్రం అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక లెటర్ రాశారు, మళ్ళీ ఒక లెటర్ పెట్టారు. చాలా దుర్మార్గంగా జరిగింది. ఇక్కడ ముందుగా అనుకున్న ప్రకారమే ఇక్కడ బూతుల్ని క్యాప్చర్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లను రానివ్వలేదు. అలాగే ఏజెంట్లను కొట్టి తరిమేశారు. మా నాయకులు ఎవరు లేకుండా చేశారు. అక్కడ రిగ్గింగ్ చేసుకుంటున్నారనే విషయాన్ని చాలా క్లియర్గా రాశారు. అందులో పాల్వాయి గేటు కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. పైగా ఆయన చివరిగా ఏం చెప్తారు, రీపోలింగ్కే అభ్యర్థించారు. Therefore, I urge that your authority may be pleased to conduct repolling in all polling booths of the above said villages by considering the 100% webcasting records. మీ దగ్గరే ఉంటాయి, మీరు చూడండి ఏం జరిగిందో. కళ్ళతో వ్యవస్థలన్నీ కళ్ళు తెరిచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇనిషియేట్ యాక్షన్ ఇమీడియట్లీ, అదర్వైజ్ ఇర్రెపరబుల్ లాస్ విల్ బి కాజ్డ్ టు డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ, మీరు కానీ రీపోలింగ్ జరపకపోతే అని చాలా క్లియర్గా రాశారు. ఎవ్వరూ పట్టించుకున్న పాపన పోలేదు. 8 రోజుల తర్వాత ఎడిట్ చేసిన వీడియో, ఆ ఎడిట్ చేసిన వీడియో విజువల్స్ అలా ప్లే చేస్తూ ఉండండి సార్. సార్ ఏం చెప్తారు సార్, ఇప్పుడు ఈ వ్యవస్థల మేనేజ్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? దీని వెనక ఏముంది? ఈ వీడియో రిలీజ్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఈశ్వర్ గారికి, రవిచంద్రారెడ్డి గారికి, నాగార్జున రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఏదో సామెత ఉంది, అంతకుముందు వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఆఖరణ కూర్చున్నా పర్లేదు, మనకు రావాల్సిన పదార్థాలన్నీ కూడా మన ప్లేట్ లోకి వస్తాయని ఒక సామెత ఉంది. ఆ సామెత గుర్తొస్తా ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ మాచర్లలో ఈ సంఘటనలు జరిగినాయి. దానికి సంబంధించి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. ఆయన ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పల్నాడులో ఈ ఫ్యాక్షనిజానికి దీనికి లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఆయన ప్రజలందరినీ కాపాడతారనే ఉద్దేశంతో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ప్రజెంట్ మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి మే 11న ఎలక్షన్ కమిషన్ కి ఒక లేఖ రాశారు. అవును, అదనపు బలగాలు పెడతాలని, ఇక్కడ హింసాత్మక చర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన రాశారు. మాచర్ల నియోజకవర్గ అభ్యర్థి పెట్టిన లేఖను ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. ఎన్నికల రోజున మధ్యాహ్నం 3:30 కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి దీన్ని మళ్ళీ రీపోలింగ్ కి ఆదేశించాలని, దీని మీద చర్యలు తీసుకోవాలని 203, 204, 205, 207 బూత్ నెంబర్లతో సహా ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదే రోజు సాయంత్రం 6:30 మళ్ళీ ఇంకొక పోలింగ్ కేంద్రంలో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి, దీనికి రీపోలింగ్ కి ఆదేశించాలని చెప్పేసి ఆయన కంప్లైంట్ పెట్టారు. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఎక్కడా కూడా రీపోలింగ్ జరగవలసిన అవసరం లేదు,
పెద్దగా అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగలేదు, ఎక్కడా కూడా రీపోలింగ్ కి అసలు మేము ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మరి అంత పెద్ద సంఘటన కానప్పుడు అదే అర్థం కాదు సార్. ప్రెస్ మీట్ అసలు రీపోలింగ్ అవసరం లేదని వాళ్లే చెప్తారు, రీపోలింగ్ 11 చోట్ల జరిగిందని వాళ్లే చెప్తారు. ఒక ఇన్సిడెంట్ కి సంబంధించిన వీడియో మాత్రమే రిలీజ్ చేస్తారు, అది కూడా 8 రోజుల తర్వాత రిలీజ్ చేస్తారు. అది కూడా ఈసీ రిలీజ్ చేయకుండా టీడీపీ సోషల్ మీడియా రిలీజ్ చేస్తుంది. అది కూడా ఈసీ కంప్లైంట్ ఇవ్వకుండా నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కంప్లైంట్ వెళ్తారు. కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఒక అభ్యర్థి ఇన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా అక్కడ ఆయన ఆధారాలతో సహా పెట్టి కంప్లైంట్ అధికారికంగా పెట్టినా కూడా పట్టించుకోకుండా ఈ లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి ఒక 8 రోజుల తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ఫుటేజ్ అంతా తీసుకుని విదేశాల్లో ఆయన ఎడిట్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి చక్కగా ఆయన అక్కడెక్కడో ఒక చోట విదేశాల్లో కూర్చుని వాళ్ళు టెక్నాలజీని వాళ్ళే కనిపెట్టారని చెప్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ పుట్టించారని చెప్తారు కదా, ఈ టెక్నాలజీని అంతా వాడుకుంటూ వాళ్ళు ఎడిట్ చేస్తూ మార్ఫింగ్ చేసుకుంటూ విదేశాల్లో కూర్చుని వాళ్ళు జస్ట్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందా? అభ్యర్థులు పెట్టిన దాని కంప్లైంట్ మాత్రం అది పరిగణలోకి తీసుకోదా? అనేది చాలా అనుమానాలకు తావిస్తా ఉంది. అసలు లోకేష్ గారు ఎక్కడున్నారు? ఆయన అధికారికంగా కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడో ట్విట్టర్ అకౌంట్ లో విదేశాల్లో కూర్చుని ఒక మార్పు చేసిన వీడియో, మొబైల్లో ఉన్న వీడియోని ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్లే చేసి చూపించారు, అది మొబైల్లో రికార్డ్ అయిన వీడియోని, ఛార్జింగ్ తో సహా ఉన్న వీడియోని, ఒక మొబైల్లో రికార్డ్ అయిన వీడియోని తీసుకుని దాన్ని పట్టుకుని ఈయన మీద ఒక సాధారణమైనటువంటి వ్యక్తులుగా, ఎందుకంటే గొప్ప వ్యక్తులేం కాదు, సాధారణ వ్యక్తులే అనుకుందాం, ఆ వీడియో చూడగానే ఇన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఆ వీడియోలో 4 చోట్ల నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. మరి అధికారులకు ఉన్నదా సార్? ఇది ఏం వీడియో, అసలు ఈ వీడియో సంగతి ఏంటి, దీని వెనక ఏం జరిగింది, ఇది ఎవరు రికార్డ్ చేశారు, ఎలా బయటకు వచ్చింది, ఈ కనీసం ఇలా కూడా ఆలోచించరా ఎవరు? ఖచ్చితంగా ఆలోచించాలి దీని మీద. ఇప్పుడు నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టుగా కాన్స్పిరసీ అంటే ఇదంతా కూడా కుట్ర కోణంలో జరుగుతుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే కేవలం వాళ్ళు ఒక 20 సెకండ్లు 30 సెకండ్ల వీడియోని మాత్రం ఎడిట్ చేసిన వీడియోని బయటకు వదిలారు. మొత్తం 24 గంటల వీడియో రికార్డింగ్ ఉంటే అందులో 12 గంటల తర్వాత కేవలం ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అసలు ఆ బూత్లోకి ఎందుకు వెళ్లవలసి వచ్చింది, దానికి ముందు అసలు అక్కడ ఏమి జరిగింది అనే వీడియో బయటకు వచ్చిందా? అంతకు ముందు అక్కడ రిగ్గింగ్ జరగడం జరిగింది. నాకు అక్కడ మాచర్లో ఉన్న స్నేహితుల ద్వారా నేను కూడా కనుక్కుంటే ఆ వీడియో వచ్చిన దగ్గర నుంచి అసలు ఏం జరిగిందని కనుక్కుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ బూత్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటూ ఉన్నారు. రిగ్గింగ్ జరుగుతుందని తెలిసి అంతకుముందు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు అక్కడికి అటు పక్క వెళ్తే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు మీద కూడా వాళ్ళు దాడి చేసి దౌర్జన్యం చేసి పంపించారు. దాని తర్వాత ఈయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరు కూడా లేకుండా వాళ్ళు అక్కడ రిగ్గింగ్ చేసుకుంటూ, అక్కడ ఏజెంట్లు లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు లేరు, అసలు ఓటర్లు లేరు, ఎవరు లేరు. పూర్తిగా అక్కడ చూస్తే అంతా ఖాళీగా ఉంది పోలింగ్ బూత్. వన్ సైడ్ గా డేటా ఏమో సేఫ్ గా ఉంది, రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదు, లోకేష్ చెప్పాడు కాబట్టి అరెస్ట్ చేయాలి. ఇది చాలా డేటా సేఫ్. 8 రోజుల పాటు ఆ వీడియో ఈవీఎంల ధ్వంసం గురించి ఈసీ గారే చెప్పారు, సిఇఓ గారే చెప్పారు, ఆయనే అన్నారు 11 చోట్ల 11 ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి అన్నారు. పోనీ అవన్నీ పక్కన పెట్టేశారు, ఇదేం పెద్ద డేటా మనకేం ఇబ్బంది లేదు కాబట్టి, సేఫ్ గా ఉంది కాబట్టి పక్కన పెట్టేశాం అన్నారు. ఈ రీపోలింగ్ అవసరం లేదు అన్నారు. రీపోలింగ్ అవసరం లేదు, డేటా సేఫ్ గానే ఉంది. ఈయన్ని మాత్రం అరెస్ట్ చేయాలి, లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు కాబట్టి. అవును, ఇప్పుడు ఎక్కడైతే అధికారులు ఒక్క నిమిషం అండి ఈశ్వర్ గారు, డేటా సేఫ్ గానే ఉంది కానీ ఏ రకమైన డేటా సేఫ్ గా ఉంది ఇప్పుడు నేను అంటే అది కదా ఇంపార్టెంట్. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు కదా, రీపోలింగ్ జరపాలని లోకేష్ అడగాలి కదా, టీడీపీ నాయకులు అడగాలి కదా, ఈవీఎం ధ్వంసమైంది కాబట్టి ఇక్కడ రీపోలింగ్ జరపండి అని వాళ్ళు అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్న ఓట్లన్నీ అందులో నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి. సింపుల్ లాజిక్. రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అక్కడ దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి అభ్యర్థి అయిన వాళ్ళకి ఎవరికైనా కూడా అక్కడ ఏదైనా బూత్ లో మన వాళ్ళని ఏజెంట్లని వెళ్ళకపోయినా ఏదైనా కూడా సాధారణంగా కోపం వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అధికారులు ప్రశ్నించడానికి వెళ్తాం. అక్కడ పూర్తిగా రిగ్గింగ్ చేసినప్పుడు ఆయన ఏదో ఆవేశంలో ఒకవేళ చేశారా చేయలేదా అన్నది తర్వాత విషయం. కానీ దాన్ని ఖచ్చితంగా రీపోలింగ్ మాత్రం జరపాలని చెప్పేసి ఈసీ చెప్పాలి. కానీ దాన్ని చెప్పకుండా ఇప్పుడు అడుగుతున్న వ్యక్తిని పక్కన పెట్టేశారు సార్. ఈవీఎం ధ్వంసమైందని ఎవరు ధ్వంసం చేశారని అంటున్నారు, అదే వ్యక్తి రీపోలింగ్ జరపండి బాబో అని 2 సార్లు లెటర్లు రాశారు. దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఆయన ఆ రోజు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ మనం చూసినట్టయితే ఈ జోలకండ బ్రహ్మారెడ్డి గారి రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఆయన చరిత్ర అంతా కూడా నేర చరిత్ర అంతా అంతకుముందు 7 హత్య కేసులు ఆయన ఉండడం కానీ అది కానీ ఆయన ఎప్పుడైతే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కి వచ్చారో 100 మంది గూండాలతో పోలీస్ స్టేషన్ మీద కూడా దౌర్జన్యానికి వెళ్ళాడు ఆయన. 100 మంది గూండాలతో పోలీస్ స్టేషన్ ముట్టడించిన వ్యక్తి ఆయన. ఇలా వీళ్ళందరూ కూడా దౌర్జన్యంగా ముట్టడించి
ఈ ఎన్నికలు జరగనివ్వకుండా అనేక పోలింగ్ కేంద్రాల్లో మాచర్లో రిగ్గింగ్ చేసుకుని ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారిని ప్రత్యేకంగా ఓట్లేయడానికి వెళ్తే మనం పోలింగ్ కేంద్రాలు బయట చూస్తే విజువల్స్ క్లియర్ కనపడుతున్నాయి. ఓటేయడానికి వచ్చిన వాళ్ళని కొడుతున్నారు. ఓటేయడానికి వస్తున్న వాళ్ళని కొడుతున్న వీడియోలు ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర క్లియర్ గా బయట దాంట్లో కానీ మనకి ఎవిడెన్స్ ద్వారా ఇప్పుడు లోకేష్ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టారు. లోకేష్ ట్విట్టర్ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అనేది మనకి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటర్ కి ప్రతి ఒక్క పౌరుడికి అవసరమైంది. ఇది ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. ఓన్లీ లోకేష్ ట్విట్టర్ అకౌంటే కాదు, అనేక మంది ట్విట్టర్ అకౌంట్ లో, అనేక మంది ఫేస్బుక్ అకౌంట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని మాచర్లలోని పోలింగ్ బూత్ లోకి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ గోండాలు ఆపేసి ఓటైనవ్వకుండా కొట్టి చెతకొట్టి బయటకు పంపిస్తున్న వీడియోలు అనేక మంది ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అనేక మంది పోలింగ్ బూతులతో సహా పోస్ట్ చేశారు. మరి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దాని మీద ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉందా డేటా లేదా? సేఫ్ గా ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ లో ఎమ్మెల్యేని అరెస్ట్ చేయమని చెప్తున్న వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది, మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలని ప్రచారం చేసినటువంటి ఎన్నికల సంఘం అధికారులు ప్రజలు చైతన్యవంతులై ఓట్లేయడానికి పోలింగ్ బూతుల దగ్గరికి వస్తుంటే కొట్టి కొట్టి టీడీపీ గుండాలు తరిమేస్తుంటే నేను నా ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే దాని మీద ఏం చర్యలు లేవు. నేను ఓటు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, నన్ను కొట్టి తరిమేశారు కాబట్టి నేను వెళ్ళిపోయా, ఇంటికి వెళ్ళిపోయా, అది దానికి సంబంధం లేదు. కానీ అక్కడ రిగ్గింగ్ చేసుకున్నటువంటి అంశంలో ఈవీఎంని ఇలా కింద వేసినందుకు డేటా సేఫ్ గా ఉన్నా సరే, 8 రోజులుగా ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉన్నా సరే, వెబ్ కాస్టింగ్ లైవ్ లో వాళ్ళు చూసినా సరే వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు మాత్రం అరెస్ట్ వరకు వెళ్తారు. కానీ నేను ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాను, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని, ఒక మైనారిటీని, వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు ఓట్లు వేసుకోలేకపోయారు. మరి ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వ్యవస్థలు ఏం పనిచేస్తున్నట్టు? అంతేకాకుండా ఈశ్వర్ గారు, వీళ్ళు ఎక్కడైతే తిరుపతిలో, అనంతపురంలో, గుంటూరు జిల్లా ఎస్పీని మార్చారు, ఎక్కడైతే వీళ్ళు మార్చారో అక్కడ మాత్రమే అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. వీళ్ళకి అనుకూలమైన అధికారులను వేసుకుని వీళ్ళు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు రిగ్గింగ్ చేసుకునే పోలింగ్ బూత్లో అధికారులని ఆ యొక్క జిల్లా అధికారులను కూడా మార్చుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినాయి. అంతేకాకుండా ఇప్పుడు లోకేష్ ట్విట్టర్ అకౌంట్ లో విదేశాల నుంచి విడుదల చేసిన వీడియోని ఆయనకి సోర్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వీడియో ఆయనకి ఎక్కడి నుంచి దొరికింది అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్, ఇది ఎలక్షన్ కమిషన్ రహస్యంగా వాళ్ళ దగ్గర ఉన్న వీడియోని వెబ్ కాస్టింగ్ దాని లైవ్ ని వాళ్ళ అధికారులు మాత్రం లైవ్ చూస్తున్నారు. కానీ వాళ్ళు మనందరికీ సాక్షి టీవీలో, టీవీ న్యూస్ ఛానల్ కి, సాక్షి టీవీకి, టీవీ9 కి వీటన్నిటి కూడా లైవ్ మనందరికి ఇవ్వట్లేదే, మనమందరం ఏమి చూడట్లేదే. దాని కేవలం ఎలక్షన్ కమిషన్ దగ్గర మాత్రం ఉంది ఆ వీడియో అంతా కూడా, వెబ్ కాస్టింగ్ వీడియో అంతా కూడా. వాళ్ళు మాత్రం అధికారులు చూడగలరే, అక్కడ జరుగుతున్నప్పుడు చూసినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అక్కడ చర్యలు తీసుకోలేదు అనేది ఇంకో పాయింట్. కానీ ఈ వీడియో లోకేష్ దగ్గరికి, ఎక్కడో విదేశాల్లో ఉన్న లోకేష్ దగ్గరికి ఎలా వెళ్ళింది, ఆయన ఎడిట్ చేసి ఆ వీడియోని ఎలా బయటకు వదిలారు అనే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద, ఈ అధికారుల మీద, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద దీని మీద ఉంది. పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ పనిచేసినటువంటి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో బయటికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళని సస్పెండ్ చేశారు, పక్కకు పెట్టారే, వాళ్ళ ద్వారా ఏమన్నా రిలీజ్ అయిందా? ఎవరి ద్వారా రిలీజ్ అయింది? ఇది ఎలా బయటకు వస్తుంది? వెబ్ కాస్టింగ్ ద్వారా వచ్చి రికార్డింగ్ అంతా మొత్తం ఈసీ చేతిలో ఉంటే టీడీపీ సోషల్ మీడియా చేతిలోకి వెళుతుంది. ఇదే అసలు విషయం. రైట్, ఒక్క మీతో మాట్లాడతాను సార్. ఒక కాల్ ఉన్నారు, పరమేశ్వర్ విజయవాడ నుంచి. పరమేశ్వర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషనర్ వచ్చి రావటంతోనే ఈ 40 మంది వృద్ధులకి బలి తీసుకున్నాడు. అప్పుడు ఏదో ఇది మన వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి 40 మంది వృద్ధుల్ని బలి తీసుకున్నాడు. ఇతను పెద్ద అసమర్థుడిగా కనిపిస్తున్నాడు సార్. సరే, ఆయన కాదు, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి చేస్తున్నటువంటి నాయకుల గురించి మనం మాట్లాడాలి. ఒత్తిడి తెచ్చినా కానీ ఆయన లొంగాల్సిన అవసరం ఏముంది? ఒక గవర్నమెంట్ ఆఫీసరు నిజాయితీగా పనిచేయదు, కానీ ఎవరో ఒత్తిడి చేశారు, వాళ్ళు ఒత్తిడి చేశారు అంటూ భావ్యం కాదు కదా. కరెక్ట్. ఆయన ప్రజల నుంచి జీతాలు తీసుకుంటున్నారు కదా, తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా అడుగుతున్నాం, జీతం తీసుకుంటున్నారు కదా అయ్యా, మీ దగ్గర ఉండాల్సిన వీడియో ఎలా టీడీపీ సోషల్ మీడియాకి లోకేష్కి వెళ్ళింది అని అడుగుతున్నాం. ఎస్, ఇంకో కాల్ ఉన్నారు, శ్రీనివాస్ విశాఖ నుంచి. శ్రీనివాస్ గారు ప్లీజ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్, ఇప్పుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేది కాన్స్టిట్యూన్సీ డెఫినెట్ గా నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టుగానే దట్ ఈస్ ట్రూ. సెకండ్, ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్. అది ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ గ్యారంటీడ్ గా గెలుస్తుందని అన్ని ఏరియాల్లో కూడా ఇట్ ఈస్ ఓపెన్ టాక్, ఓపెన్ సీక్రెట్. సో అది వాళ్ళకి సైకలాజికల్ గా వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే ఆ పార్టీ చచ్చిపోయింది. కాబట్టి ఏంటి అంటే
వాళ్ళు ఏదో విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ డిస్టర్బెన్స్ లో వీళ్ళందరినీ Yes. బ్లాక్ మెయిల్ చేసే ఇమోషనల్ బ్లాక్ మెయిల్ లా చేస్తూ ఇదంతా డిస్టర్బెన్స్ ఉంది చేస్తున్నారు. ఆ ఎలక్షన్ కమిషన్ పడుకుందా లేకపోతే ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ఒక ఆఫీస్ లో ఒక చిన్న ఎంప్లాయీ ఏదైనా ఇండిసిప్లిన్ ఏదైనా చేస్తే వాళ్ళని సస్పెండ్ చేసి వాడి ఉద్యోగం యూజ్ చేస్తారు. రైట్. మరి ఇలాంటిది వాళ్ళంతా ఏం చేస్తున్నారో అర్థం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పళ్ళు మూసి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. జనాలందరూ అలాగే అనుకుంటున్నారు. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు నారా లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వచ్చిన కంప్లైంట్తో ఏదైతే లుకౌట్ నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసే వరకు నిద్రపోవన్నట్టుగా ఏదైతే పనిచేస్తున్నదో వ్యవస్థ, అదే వ్యవస్థ లుకౌట్ నోటీసులు నారా లోకేష్ కిందకి ఎవరు? ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో నుంచి ఏం మాట్లాడినా ఏం వీడియో పోస్ట్ చేసినా అది ఫ్యాబ్రికేటెడా కాదా అనేది వెరిఫై చేసుకోకపోయినా ఆయనకి లుకౌట్ నోటీస్ ఎందుకు ఇస్తారు? ఎందుకన్నా సార్, ఇప్పుడు కంప్లైంట్ చేశాడు, అవును. కంప్లైంట్ చేసిన వ్యక్తి ఇచ్చిన ఆధారం ఏదైతే ఉందో ఫ్యాబ్రికేటెడా కాదా తెలుసుకున్నారా? ఓకే, అంటే ఫ్యాబ్రికేటెడ్ అయితే కూడా మీరు చర్యలు తీసుకుంటారా? అంటే ఒక ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన వ్యక్తి మీద ఈ రోజు ఆ అపనిందే అయింది అనుకుందాం, తూచి అనుకుందాం. ఒకవేళ అది జరగలేదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేశారు అనుకుందాం, ఎడిట్ చేసిన వీడియో అనుకుందాం. ఒకవేళ దాన్ని ప్రూఫ్ ముందు దాన్ని తయారు చేసి దాని శాంక్టిటీ లెవెల్ ఎంక్వైరీ చేసుకున్నారా? ఒకవేళ అదే కరెక్ట్ అయితే మీరు నిద్రపోయారా? ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను నేను. మొత్తం వెబ్కాస్ట్ ద్వారా మీరు మొత్తం లైవ్ తీసుకున్నారు, మీరు అన్ని గంటల ఫుటేజ్ ఉంది, అన్ని గంటల ఫుటేజ్ తర్వాత సదరు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన రాతపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ని మీరు హానర్ చేయరు. ఆయన మెయిల్ ద్వారా విత్ ఎవిడెన్స్ ఏదైతే కోరాడో రీపోలింగ్ కోరుతూ ఆ రీపోలింగ్ కోరేటప్పుడు ఒక మాట అడిగాడు ఆయన. వెబ్కాస్ట్ ఏదైతే మీ దగ్గర రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటిని పరిశీలించి రీపోలింగ్ కి ఆదేశించాల్సిందిగా కోరాడు. ఇక్కడే ఉంది సార్ మతలబంతా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే అంత తీవ్రమైన నేరానికి పాల్పడి ఉంటే మీ దగ్గర ఉన్న రికార్డింగ్స్ మొత్తం వెరిఫై చేసి రీపోలింగ్ కి ఆదేశించమని ఎందుకు అడుగుతాడు? ఒకవేళ రికార్డింగ్ అంతా మీ దగ్గర ఉందని ఆయనకి తెలిసినప్పుడు ఆ సీసీ కెమెరాలు ఎవరు ధ్వంసం చేయలేదే. ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మారెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు పోలీసులు ధ్వంసం చేసినట్టు ఇక్కడ ఎవరు పోలింగ్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ధ్వంసం చేయలేదే. మరి అవన్నీ ఉన్నాయి, వాటిని మనం ధ్వంసం చేయలేదు. ఇలాంటి పని మనం చేసాం, ఇలాంటి పని మనం చేసినప్పుడు వాళ్ళకి సాక్ష్యంగా దొరుకుంటది కాబట్టి మనం రీపోలింగ్ అడిగితే ఇవన్నీ కూడా ఎంక్వైరీకి వస్తుందని ఆయన అనుకోవచ్చుగా. అలా కాకుండా ఆయనే మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని, వీడియో ఎవిడెన్స్ని పరిశీలించి రీపోలింగ్ ఆదేశించండి అని ఆయన స్వచ్ఛందంగా కోరిన లెటరు మీ ముందు ఉంది, మీ చేతిలో ఉంది. మరి ఆయన అంత నిష్పాక్షికంగా చేయమని అడుగుతున్నప్పుడు 8 రోజుల తర్వాత 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కనపడకుండా పోయిన నారా లోకేష్ ఏ దేశంలో కూర్చున్నాడో గతంలో కూడా మనం చూసాం. అమెరికా నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఒకటి తెప్పించారు ఇంతకుముందు. అదే విధంగా ఈ రోజు వరకు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ ఏదైతే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవిత కాలంలో అది తేలే వ్యవహారం కానే కాదు. అంటే మన వాళ్ళకు ఒక రకంగా, మనకు కాని వాళ్ళకు ఒక రకంగా ఈ విధంగా కోఆపరేట్ చేసేదానికే కదా వాళ్ళ పెద్దమ్మ గారు పాపం పురంధేశ్వరి గారు అక్కడ బీజేపీ నుంచి సహకారం, మరి అమిత్ షా గారి సహకారంతో ఆ రోజున ఆయన అలా వచ్చిపోయిన అరగంటలోనే డీజీపీ గారిని మార్చేసి వీళ్ళకి కావాల్సిన అధికారులను పోస్టింగ్ చేయించుకుని ఎక్కడైతే పోస్టింగ్ చేయించుకున్నారో అక్కడ మాత్రం ఈ హింస ఏర్పడి, ఆ హింస ఏర్పడ్డా కూడా ఎటువంటి హింస జరగలేదు, జరిగింది కేవలం చెదురుమదురు ఘటనలే అని ముక్తాయించి డేటా సేఫ్గా ఉందని రిగ్గింగ్ జరిగిన ఈవీఎంలని అలాగే భద్రంగా స్ట్రాంగ్ రూమ్లో పెట్టారంటే ఎలక్షన్ కమిషన్ని ఎవరు మేనేజ్ చేశారు? ఆ విధంగా మేనేజ్ చేసే పని అయితే మేము రీపోలింగ్ ఎందుకు అడిగాం? వాళ్ళు కదా అడగాలి. తప్పు జరిగినప్పుడు వాళ్ళు కదా అడగాలి. అలా ఎందుకు జరగడం లేదు? ఘటన జరిగినప్పుడు కాదు, వాళ్ళు రీపోలింగ్ అడగట్లేదు. సదరు మహానుభావుడు ఎక్కడో ఏ దేశంలో కూర్చున్నాడు కానీ తాపీగా ఏ డ్రింక్ సేవిస్తూ ఈ వీడియో వదిలేడు కానీ అతనితో పాటు ప్యారలల్ గా ఇంకో మనిషి కూడా ఈ వీడియో వదిలి ఎలక్షన్ వాచ్ అనే ఒక సంస్థకట అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడంట. అతని పేరు నిమ్మగడ్డ రమేష్ అనట. ఎలక్షన్ వాచ్ అనే సంస్థ ముసుగులో నిమ్మగడ్డ రమేష్ ఇదే వీడియోతో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యి వెంటనే ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి అని ఏదైతే పెట్టారో దీని వెనక ఉన్న కుట్ర కోణం ఏంటంటే దీని వెనక ఆయన చాలా సంస్థలు పెట్టుంటారు. ఎందుకంటే అన్నిటికీ ప్యారలల్ గా చంద్రబాబు నాయుడు ఫర్నిష్ చేస్తారు కాబట్టి ఎన్నైనా పెడతారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆయనే హెడ్, ఎలక్షన్ వాచ్ ఆయనే హెడ్. ఆయన గతంలో ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశాడు. ఏ విధంగా వ్యవస్థలతో వ్యవహరించాలో ఆయనకు బాగా లౌక్యం. అందుకే పార్క్ హైత్లో సుజనా చౌదరి గారితో అప్పట్లో రాజకీయం నడిపాడు. ఏ సంస్థతో, ఏ పార్టీ వాడితో, ఎవరితో లాబింగ్ చేస్తే ఎలాంటి ఒత్తిళ్లు తేవచ్చో అతనికి బాగా తెలుసు. అతన్ని
దాన్ని ఉపయోగించిన తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ కి స్కెచ్ ఏం గీశారంటే ఎన్ని చేసినా జూలకంటి బ్రహ్మారెడ్డి గెలవడు, లావు కృష్ణదేవరాయలు గెలవడు అని అనాలిసిస్ తెప్పించుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్న స్కెచ్ ఏంటంటే దీన్ని నాకు తెలిసిన పరిజ్ఞానంలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరి మొహాన్నైనా మార్చలేదు. సపోజ్ అలా కాదు, అది నిజమే అని అనుకుందాం. ఆవేశంలో కూడా ఆయనే చేశాడు అనుకుందాం. సార్ ఆవేశంలో ఆయనే చేశాడు అనుకుందాం. నేను ఒకటే మాట్లాడుతున్నా, నేను ఒక మాట అది నిజమైన దృశ్యాలు అనుకోనే నేను వాస్తవాలను ప్రచారం చేస్తున్నాను. అలా కూడా తీసుకుందాం సార్, వాస్తవమే అనుకుందాం. తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పును గురించి కంప్లైంట్ చేసిన వ్యక్తి యొక్క శాంక్టిటీ, అతని యొక్క లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయాలి. నారా లోకేష్ రావాలి వ్యక్తిగతంగా. ఏం సార్ అంటే ఆయన ప్రతినిధిగా నిమ్మగడ్డ రమేష్ దింపుతాడా? ఆయన ఫిజికల్ గా ఈయన కంప్లైంట్ చేస్తాడు, ఆయన ఆకాశంలో ఎక్కడో విహరిస్తూ ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తాడు. ఏం సూపర్ సీడ్ ఇది? అంతే వ్యవస్థలను మేనేజ్ చేయడానికి తండ్రి కొడుకులు పడుతున్న తపన చూస్తే రేపు ఓడిపోయే ఎలక్షన్ కి ఇలాంటి కారణాలు చెప్పుకోవడానికి ముందే ఆడలేనమ్మ మధ్యలో ఓడులాగా ఈ దరువు మొదలు పెట్టారు. అప్పుడే 4వ తేదీన వీళ్ళకి ఎటు గుడ్ బై చెప్తారు ప్రజలు. కాబట్టి మేము ఓడిపోయామంటారు. ఒక్క ఈవీఎం కాదు సార్, అన్ని ఈవీఎంలు ఇలాగే జరిగాయి. అడ్డం పెట్టి మా ఓటమికి ఇదే వాళ్ళ నాటకం మీకు తెలియదు కాదు. ఆ సన్నాయిన ఒకడు గానా బజానా బ్యాచ్ ఏదైతే ఉందో, భజంత్రీల బ్యాచ్, ఎల్లో మీడియా బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు తబలాలు కొడుతూ ఉంటారు. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 రకాలుగా డిబేట్లు పెడతారు వాళ్ళు. కానీ మధ్యలో మర్చిపోయి ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పిన దాన్ని సాయంత్రానికి కాంట్రాక్ట్ తెస్తారు. కాబట్టి వాళ్ళ దాంట్లోనే చెప్తుంటే మేము ఛాలెంజ్ విసురుతున్నాం, నారా లోకేష్ ఎక్కడున్నాడు చెప్పండి అయ్యా. మీ తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల్ని, మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసుని, మీ తాబేదారులైన ఎల్లో మీడియాని అడుగుతున్నాం, నారా లోకేష్ ఎందుకు దాక్కొని ఉన్నాడు? ఎటువంటి కేసుల్లో ఇరుక్కున్నాడు? 16 తేదీల నుంచి ఈ రోజు వరకు తండ్రి కొడుకులు ఎందుకు కనపడట్లేదు? ఒకసారి ఇటలీ అంటారు, ఒకసారి సింగపూర్ అంటారు. ఏం మేనేజ్ చేయడానికి పోయారు? పిఎస్ శ్రీనివాసన్ కలిశాడంటారు, ఎవరో నోటోరియస్ క్రిమినల్ కలిశారంటారు. మరి అసలు ఏం జరుగుతుంది? సభ్య సమాజానికి చెప్పాలి కదా. మీరు ఎక్కడో సమాజ హితం కోసం ఒక ట్విట్టర్ వీడియో వదిలి మీరు ఎక్కడున్నారో ఒక లోకల్ వీడియో అయినా వదలొచ్చు కదా. ఈ కుట్ర కోణాలు అదుపు లేకుండా తండ్రి కొడుకులు ఏదైతే చేస్తున్నారో వీళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా జరిగేది కాదు. మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ తప్పు మీ మీద పెట్టుకుని ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు పైనుంచి తాకీదు వచ్చింది కాబట్టి ఇది కూటమి ద్వారా బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిడి ద్వారా మీరు భయపడ్డారో ఏమో తెలియదు. కానీ ఒకరికొక న్యాయం ఉండకూడదు. అక్కడ రీపోలింగ్ ఆదేశించాలి ఖచ్చితంగా. లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఏదైతే లుకౌట్ నోటీసులు ఇచ్చారో దాని కంప్లైంట్ ఏదైతే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కోట్ చేసిందో నారా లోకేష్ కి వెంటనే లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. ఇస్తే ఆయన దొరికిపోతారు. ఏ దేశంలో ఉండాలో చెప్పాలి కదా. తెలివిగా ఈ కేసుకి దానికి ముడిపెట్టి ఆయన ఎక్కడ సీక్రెట్ గా ఉండే, ఆయన ఏదో ఎంజాయ్ చేస్తే ఎక్కడో ఉన్నారు, దాన్ని కూడా బయటకు లాగాలి. చాలా ఎంజాయ్ చేసే మూడ్ లో ఈ వీడియో ఎందుకు చూస్తున్నాడు? లోకేష్ గారు గతంలో వచ్చిన స్విమ్మింగ్ పూల్ ఫోటోలనే ఇప్పుడు కూడా దానికి సమాధానం చెప్పుకోలేక డ్రింక్ సేవిస్తూ స్విమ్మింగ్ పూల్ ఉన్న దాన్ని ఆయన ఇబ్బంది పడతారు. కాలేజీలో చదువుకునే రోజులు ఏదో ఎంజాయ్ చేసాడో వదిలేయండి. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. 3 పాయింట్లు చెప్తాను సార్. అందుకని మరి రవిచంద్రారెడ్డి గారు అన్నట్టు లుకౌట్ నోటీస్ అనేటువంటిది ఈయనకే ఎందుకు ఇచ్చారు, నారా లోకేష్కి ఎందుకు ఇవ్వలేదని ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే an opportunity of being heard must be given to the aggrieved party అని చెప్తుందండి. అది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అగ్రైవ్డ్ పార్టీ, ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. అవతల మనిషిని వదిలేస్తేలాగా ఇద్దరికీ ఇవ్వాలి కదా, సమదృష్టితో చూడాలి కదా. న్యాయపరంగా మాట్లాడితే, మరి మొరాలిటీ వైజ్గా మాట్లాడితే ఎవరు చేసినా తప్పే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కళ్ళు మూసుకున్నారు అని అంటే బాగుండదేమని చెప్పి నేను అనలేదు. కానీ ఇలాంటి సంస్థలు కూడాను 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చారంటే అన్డౌటెడ్లీ దెర్ ఈజ్ ఎ కాన్స్పిరసీ, దేర్ ఈజ్ ఎ పార్షియాలిటీ. అనవసరంగా పోలీస్ పాప ఐపీఎస్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ బలైపోయారు కదండి. కావాలని చెప్పి వీళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఆ ఏరియాలోనే గొడవలు జరిగినాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు పాపం బక్రాలం చేశారు కదా. వాటెవర్ ఇట్ మే బి. సో అల్టిమేట్గా తప్పు ఏంటంటే డెమోక్రసీలో అన్ని రకాల మనుషులు ఉంటారండి. అందులో అది చాలా సెన్సిటివ్ ఏరియా. 151 ఏరియాస్ని సెన్సిటివ్ ఏరియాస్ కింద, రెడ్ ఏరియాస్ కింద క్లాసిఫై చేశారు. ఐ నో ఇట్. ఆ ఏరియాకి సంబంధించిన వాడు కాబట్టి ఆ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. అవును, కానీ అక్కడ వెబ్కాస్టింగ్ అన్నారు, ఈయన పెట్టారు, లైవ్లు చూశారు, కలెక్టర్లు చూశారు. ఎందుకనగా ఆయన ఎవరో చెప్పినట్టు వడ్డించేవాడు మావాడైతే ఎక్కడ కూర్చుని ఏం జరుగుతుందని దేర్ ఇస్ క్లియర్లీ ఏ కాన్స్పిరసీ అండ్ ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్.
an opportunity of being heard must be given to both the parties. బివి రావు గారు ఆయన కూడా ఇవ్వాల్సింది లుకౌట్ నోటీస్ అనేటువంటిది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లుకౌట్ నోటీస్ అనేది విదేశాలకు ఆయన కూడా వెళ్ళేటప్పుడు ఇవ్వాల్సింది. Yes. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళేటప్పుడు విదేశాలకు వెళ్తానని చెప్పి ప్రజలందరూ కూడా విషయం విదితం చేసి వెళ్ళారు. చెప్పి వెళ్ళారు. వెళ్లే ముందు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మనం 2019 రికార్డు బ్రేక్ చేసి వెళ్తున్నాం అని చెప్పేసి ఐపాక్ టీమ్ కానీ ప్రజలందరికీ కూడా ఒక కాన్ఫిడెంట్ గా ఆయన చెప్పి మరి విదేశాలకు వెళ్ళారు. కానీ ఈ విదేశాలకు వెళ్ళి ఈ కూటమి తరపున దాక్కున్న నేతలు ఎవ్వరూ కూడా విదేశాలకు వెళ్లే ముందు ఒక వీడియో గానీ ఒక మీటింగ్ గానీ పెట్టి మనం అధికారంలోకి 2024లోకి వస్తున్నాం అని చెప్పి దమ్ముగా ఎవరన్నా చెప్పారా? వాళ్ళందరూ పోయారు సార్. ఎవరు ఓడిపోతున్నారని పోతున్నారో కూడా చెప్పలేదు. ఎవరు ఎవరు వెళ్తున్నారో కూడా చెప్పలేదు. సార్ విచిత్రం ఏంటంటే వాళ్ళు yes, దాక్కోవడానికి 40 years, చేసి sorry, మాకు sorry. ఇలాంటి 40 years కుట్రలన్నీ కూడా చేసి చేస్తా right ఉన్నారు. royal గా వాళ్ళ చెప్పి నుంచి ఎలా వెళ్ళిపోయారు. ఎలా మేకప్ చేయాలనే Yes. విధంగా చేయడానికి చెప్పి వాళ్ళు వెళ్ళకపోవడం చేస్తారు. వల్ల Right. ఇప్పుడు Thank you, లేనిపోయిన thank you, sir. అనుమానాలు బివి వస్తాయి. రావు గారు, నాగార్జున రెడ్డి గారు, రవిచంద్ర రెడ్డి గారు ఇటువంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి.